ఎక్కు. ఆ జలరాక్షసిని ఎలా పంపించాలో ఆల్రెడీ స్కెచ్ చేసి పెట్టాను. దెబ్బకి మాయమైపోతుంది. వావ్, రియల్లీ? ఎస్. నా కూతురికి నువ్వంటే చాలా ఇష్టమయ్యా. ఎందుకంటే అష్టకష్టాలు పడ్డా చివరికి ఆదర్శ పురుషుడు అయ్యావు. నేను కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుందామని ప్రయత్నించాను. ఫెయిల్ అయిపోయాను. ఆఖరికి ఇదిగో ఈ విషయం తీసుకున్నాను. నేను బ్రతికి ఈ ఇంటిని గెలిపించలేకపోయాను. ఈ ఇంటి కోసం నా బంగారు తల్లి వసు రోజు చస్తూ బ్రతుకుతోంది. అందుకే నేను చచ్చి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతైనా వసుని ఈ ఇంటిని బ్రతికించాలనుకుంటున్నాను. వెళ్తాను. తులసి, తులసి, తులసి. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా గోల? 1వ తారీఖు జీతం వచ్చిన వాళ్ళ అలా అరుస్తున్నావు? అలసిన తులసి మొహం ఏం చూస్తావు గాని వంటగదిలో అది దగ్గుతూ ఉంటుంది. విషయం ఏంటో నాతో చెప్పి తగలడు. వసుంధర ఎక్కడుందా? లేక పిల్లల్ని వెంటేసుకుని తాయి తక్కలాడడానికి గుడికి వెళ్ళింది ఆయన. ఇంతవరకు రాలేదు చూడనమ్మా. అవునవునే, అది ఆడింది ఆట, పాడింది పాట, అలా నడిచిపోతుంది ఆవిడ గారి అవ్వారం. ఏమండి, మంచినీళ్ళు తీసుకోండి. వసు చేత వీడి మీద సంతకాలు చేయించు. రేయ్, ఏంట్రా అవి? ఉన్న ఆస్తంతా దాని పేరు మీద రాసావా ఏమిటి? ఇంకా ఏముందని రాయటానికి? ఉన్న ఒక్కగానొక్క ఇల్లు బ్యాంకులో తనఖా పెట్టేశావుగా. అది కూడా నీ పేరు మీద పెట్టింది కదా నాన్న. మీ నానమ్మ నా పేరు మీద ఆస్తులు పెట్టలే తల్లి. నా సంతకాలు దొంగతనంగా పెట్టి నెత్తిన అప్పులు పెట్టింది. తలకొరువు పెట్టించుకున్నా తీరనివవి. ఏంటండి ఆ మాటలు? ఏంట్రా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? కొత్త అలవాట్లతో కళ్ళు దుకాణం దాటుకుని వచ్చావా ఏమిటి? చచ్చినా లాంటి బేవర్స్ పనులు చేయను. ఆ టైమే వస్తే మంచి పని చేసి చేస్తాను. నీ కూతురు సెక్రటరీ జాబ్ చేస్తోందని గొప్పలు పోయి కాలు ఎగరేస్తున్నావేమో. అది నిజంగా డ్యూటీ చేస్తుందో లేకపోతే కోటీశ్వర్ల ముందు నాట్యం వేసి గజ్జలు ఎగరేసి డబ్బులు పొందుతుందో? నాట్య భంగిమలు అనుకుని కాలు జారిందే అనుకో. తల్లి వైపే కాబట్టి సరిపోయింది. వెళ్ళవతలకి. కష్టం వస్తే కాళ్ళు చేతులు ఆడట్లేదని వణికిపోయేవాడివి కదరా. అలాంటిది కన్న తల్లి మీద చెయ్యెత్తుతావా? అది నీ పెళ్ళా ముందు. చూస్తా రాత కోతల్లో నా మనవరాలికి ఏమైనా అన్యాయం జరగాలి. అప్పుడు చెప్తాను మీ సంగతి. రావే. ఎప్పుడూ లేని ఆవేశాన్ని మీలో చూస్తున్నాను. ఏమైందండి అలా ఉన్నారు? నాకెందుకో భయంగా ఉందండి. ఆవేశం కా తులసి, ధైర్యం. ఇన్నాళ్ళు బ్రతకడానికి భయపడ్డాను. ఇప్పుడు చచ్చేంత ధైర్యం తెచ్చుకున్నాను.
కరెంటు పోయింది కదా, ఉక్కపోతకి చెమటలొచ్చి. ఇంకా పూర్తిగా చెరిగిపోలేదులే తులసి. ఏమండి, అలా అనకండి. ఇంతకీ ఈ పేపర్స్ ఏంటో చెప్పలేదు. చెప్తానులే కానీ నీకు ఈ విషయం తెలుసా? రాత్రి వసుంధరకి చేయకాలింది. ఇదిగో పట్టుకో. హారతిని ఇలా పట్టుకుని ఇలా తిప్పాలన్నమాట. తిప్పు తిప్పు తిప్పు. అది ఒక్క మాట కూడా మనతో చెప్పలేదు, చూసారా? చెప్పదు. మనం ఎక్కడ బాధపడతామోనని తనలో తన్నే నలిగిపోతూ ఉంటుంది. వసుంధర తనకెందుకు పేరు పెట్టావు కానీ ఆ భూదేవుకున్నంత సహనం, ఓర్పు ఉన్నాయి. అది సరే కాని అమ్మాయి సంతకాలు పెడితే తీసుకెళ్లి ఆఫీస్లో ఇవ్వాలి. తన ఇంటికి రాగానే ముందు ఈ పని కానివ్వు. మరి నేను ఫోన్ చేశానంటే కంగారు పడుతుంది, కానీ నువ్వు ఫోన్ చేసి కనీసం భోంచేసిన లేదో కనుక్కో. చిన్న పనుంది, చూసుకొని వస్తాను. అలాగేనండి. దగ్గుమందు తెచ్చినట్టున్నారు ఆయన. మర్చిపోయారనుకున్నాను. తులసి, తులసి, ఇది నీ దగ్గు ముందు కాదు, నాది. నాకిచ్చింది. ఎందుకండి అలా లాగేసుకున్నారు? ఏంటండి అంత కంగారుగా ఉన్నారు? అబ్బాయి, కంగారు ఉన్నట్టుండి కంగారు ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు రాసిచ్చారు. నాకు మాత్రమే. నీది కాదు, ఇది నీది కాదు. వసుకు ఫోన్ చేయి. అయిపోయిందిరమ్మా. అమ్మ మీద కూడా చేయెత్తాను. చావటానికి కావాల్సిన ధైర్యం కూడా వచ్చింది. పశువు వచ్చి సంతకాలు పెడితే చాలు, ఈ జీవితాన్ని ప్రశాంతంగా ముగిస్తాను. ఏమండి, వసు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందండి. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందేమో. సరే, రాగానే సంతకాలు పెట్టిస్తాను. మీరు వెళ్ళిరండి. ఆగో, మొగుడు పెళ్ళాలు కలిసి ఏ కథ నడిపిస్తున్నారమ్మా? అది సంతకం పెడితే గాని బిల్లు పాస్ అవదా ఏమిటి? ఏమో అత్తయ్యా, ఆయన నాకు కూడా వివరాలేమీ చెప్పలేదు. ఏవి ఇటు తీసుకురా పేపర్లు, అవేవో నేను తెలుసుకుంటాను అంతే. ఆ,
మీతో పాటే గుడికొచ్చింది కదమ్మా. ఆ వంశీ వచ్చి అక్కని తీసుకెళ్లాడు కదా. రా. ఎక్కు. ఓ, మీకు నాట్యం నేర్పిస్తానని అలా జారుకుందా? కాదు, ఆయనే వచ్చి ఇంటి దగ్గర ఏదో పనుందని అర్జెంట్ అని అక్క చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్లారు. ఆంటీ, ఆంటీ, ఇందాకడెవరో వసుంధరక్కని కారులో తీసుకెళ్లారు. ఇందాక గంట గంటకి కారు మార్చడానికి అదేమైనా అంబానీ కోళ్ళ ఏమిటి? ఏమో ఆంటీ, వసక్క ఏడుస్తున్నట్టు అరుస్తున్నట్టు అనిపించింది. ఏడుస్తున్నా? ఆ అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అత్తయ్య, ఓసారి నేను వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తాను. అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. వస్తానత్తయ్య. ఎడవే, తొందరగా తీసుకురా దాన్ని. దానికి ఇవ్వాల్సిన కోటింగ్ బాకీ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తారు? పడే. అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుందండి? మీ అమ్మాయికి జాబ్ ఇచ్చినందుకు పిచ్చి వాళ్ళ తిరగాల్సి వస్తుంది. ఇంటికి వచ్చాక మీ కూతుర్ని అడగండి. ఆయనేమో పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టించమన్నారు. గుడికెళ్ళిన వసునేమో ఇంకా ఇంటికి రాలేదు. పిల్లలేమో వంశీబాబు తీసుకెళ్లాడని చెప్తున్నారు. వసు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నువ్వెక్కడున్నావమ్మా? వంశీ బాబు, బాబు, వంశీ బాబు, ఎవరు కావాలండి? ఎవరది? 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 నమస్కారం అండి. నేను వసు వాళ్ళ అమ్మని. వసు అంటే? వసుంధర అండి. ఓ, అయితే ఏమిటి? మా వసుంధర నిన్ను కూడా ఇక్కడ సెక్రటరీ జాబ్ లో పెట్టిస్తానందా? పరిగెత్తుకుని మరి వచ్చినట్టున్నావు. మా వసుని వంశీబాబు తీసుకొచ్చాడట. వంశీ బాబు ఏమిటి? వంశీ కృష్ణ గారు లేకపోతే వంశీ సార్ అనాలి. సార్ అనాలి.
అదేనండి, సార్ ముందు మా ఇంటికి వచ్చాడండి. వచ్చాడు కాదు, వచ్చారు. వచ్చారు. వచ్చారండి. వసు గురించి కోపంగా అడిగాడు. అడిగారు. తర్వాత పిల్లలొచ్చి వసుని వంశీసారే బలవంతంగా తీసుకెళ్లాడని, అయ్యో తీసుకెళ్లారు అని చెప్పారు. అసలు ఏమైందో ఏంటో వసుని కలిసి మాట్లాడదామని వచ్చాను. ఒక్కసారి వసుని పిలిస్తే. వసునా? మీరు వసుంధర అమ్మనండి. వసుంధర ఇంకా ఇక్కడికి రాలేదండి. వంశీసారి ఇంట్లో లేరా? ఉంటే సార్, మీరు వసుంధరని తీసుకొచ్చారట. నాకు తెలిసి వసు కళ్ళ కూడా పొరపాటు చేయదు. ఇక్కడ పద్ధతులు అలవాట్లు తెలియక ఏదైనా చేస్తుంటే క్షమించండి. తనకి తెలియనివి చెబితే నేర్చుకుంటుంది సార్. అంతేగాని తన మీద కోపం పంతం పెంచుకోకండి సార్. కావాలంటే మీ ముందే అన్ని చెబుతాను. ఒక్కసారి వసుని పిలవండి సార్. పిలవాలా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అదేంటి సార్, మీరే తనని తీసుకొచ్చారని పిల్లలు. తీసుకొచ్చి నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా ఇంట్లో ఉంచుకోవడానికి? అడిగిన దానికి పద్ధతిగా సమాధానం చెప్పటం పద్ధతి. క్వశ్చనే పద్ధతిగా లేనప్పుడు ఆన్సర్ కూడా అలాగే ఉంటుంది. అమ్మా, వస ఫోన్ కూడా పని చేయట్లేదు. పొద్దుననగా బిడ్డ బయటికి వెళ్ళింది. పిల్లలేమో మీ అబ్బాయే తీసుకెళ్లాడని చెబుతున్నారు. మీరే ఎలాగైనా చూడు, నీ కూతురు వల్ల నా కారు పోలీస్ స్టేషన్ లో స్ట్రక్ అయితే తీసుకెళ్లి రిలీజ్ చేయించుకున్నాను. అక్కడే నీ కూతురును కూడా రిలీజ్ చేశాను. అంతకు మించి నాకేం తెలీదు. అమ్మ బావా, మాయం చేస్తా అని మొత్తానికి వసుని మాయం చేసావన్నమాట. అయినా మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారేమిటండి? ఇందుకే సుచిత్ర, అలాగా జనానికి అధికారం ఇచ్చి అందరం ఎక్కిస్తే ఇలా నట్టింట్లోకి వచ్చి నాటకాలు ఆడతారని నీకు ముందే చెప్పాను. చూడు, నీ కూతురు ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి వెతుక్కుపో. అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ చేయకు. గెట్ అవుట్. అలా అనకండి అమ్మా. నా బిడ్డ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇల్లు పని తప్ప ఇంకేం ఆలోచించదు. అయినా ఏ వారం 10 రోజుల నుంచో కనబడకుండా మాయమైనట్టు అంత కంగారెందుకు? ఒక్క పూటకే వెతుక్కుంటున్నావంటే కూతురు మీద ఎంత నమ్మకమో. నక్షత్ర నక్షత్ర సుచిత్ర, నక్షత్ర అన్న దాంట్లో తప్పే ఉంది. వారు పని మీద తీసుకెళ్లాను అన్నారు, పని అయ్యాక వదిలేశాను అంటున్నారు.